ప్రేయర్ చేద్దాం. ధ్యాన ముద్ర. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేण्यं భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుముక్షీయమామృతాత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. हरिः ओम. सर्वे जना सुखिनो भवन्तु. कायकल्प पोजिशन. अश्विनी मुद्रा 1 2 3 4 5 6 7 8 9 10 11. अश्विनी मुद्रा वज्रश्वासन. रिलीज अश्विनी मुद्रा. रिलैक्स. निलबड़ी कायकल्प पोजिशन. अश्विनी मुद्रा 1 2 3 4 5 6 7 8 9 10 11. अश्विनी मुद्रा वज्रश्वासन. रिलीज अश्विनी मुद्रा. रिलैक्स. శ్వాస రెండు చేతులు ఎదురుగా. ఫస్ట్ స్టెప్లో రెండు చేతులు ఎదురుగా. సెకండ్ డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్ చేశాక సెకండ్ స్టెప్లో చేతులు వెనక్కి. థర్డ్ స్టెప్లో కాలు మీద అడుగులు ఎత్తాం. ఈ మూడు కలిపి చేయాలి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. పొట్ట లోపలికి లాక్కుంటూ కాలు మీద అడుగులు వేస్తూ ఇట్లా శ్వాస. కౌంట్తో పని లేదు, మీకు ఎంత నచ్చితే అంత వరకు చేస్తుంది. 500 కూడా చేస్తున్నారు పెద్దవాళ్ళు అయినా కూడా కొంతమంది. చాలా చాలా మంచిది. శ్వాస ఎంత అలవాటు చేసుకుంటే అంత మంచిది. చేయలేని వాళ్ళు కాలు మెడలు లేకుండా ఉట్టిగా చేతులు ఊపినే మంచిది. లంగ్స్ బాగా ఓపెన్ అప్ అవుతాయి. రైట్ సైడ్ టర్న్. Again right side turn. Slowly. పిక్కలు గమనిస్తూ ఎనర్జీ పాసింగ్. Slowly relax. నడుము చేతి. కాళ్ళకి ఎక్సర్సైజ్. లెఫ్ట్ లెగ్ 2 3 4 5 6 7 8 9 10. నడుము చేతులు రెండు కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి చేతులు ఫ్రీగా. అప్ అప్
స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య గ్యాప్, రెండు చేతులు ఎదురుగా, నడుము కింద భాగం, లెఫ్ట్ రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుము చేతులు మెడకి, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అర్ధ చక్రాసనం. శ్వాస తీసుకుంటుంది, శ్వాస వదిలేసి స్ట్రైట్. కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ పెట్టుకుని బ్యాలెన్స్ లేకుండా చేస్తే ఇబ్బంది పడతారు. డీప్ బ్రీతింగ్. స్లోలీ రిలాక్స్. తాడాసనం చేద్దాం. రెండు చేతులు ఇటులా. డీప్ బ్రీతింగ్, స్ట్రెచ్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తాడాసన్. కాళ్ళ మధ్య గ్యాప్, డీప్ బ్రీతింగ్, స్ట్రెచ్. లెఫ్ట్, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 4. స్లోలీ రిలాక్స్. హ్యాండ్ ఎక్సర్సైజ్ చేద్దాం. రెండు చేతులు బాడీకి ఇరువైపులో. శ్వాస తీసుకొని నమస్కారం. శ్వాస వదిలేసి మళ్ళీ బాడీకి ఎత్తుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాసను గమనిస్తూ చేయండి. మనం ఎంత బాగా డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తే నర్వస్ సిస్టమ్, మజిల్ సిస్టమ్ అది చక్కగా యాక్టివేట్ అవుతుంది. రెండు చేతులు బాడీ పక్కగా, చేతులు చాపి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. రెండు చేతులు ఎదురుగా. స్లోలీ. కుడిచే 5 వేల ముక్కుల ముద్ర, క్లాక్ యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్. రివర్స్. ఎడమొచ్చి. రివర్స్. ఆల్టర్నేట్ రొటేషన్. కుడి కాలు కూర్చేది ముందు. స్లోలీ. ఎడమొచ్చే ఎడమ కాలు ముందు. రెండు చేతులు ఎదురుగా, రెండు పక్క పక్కన.
Reverse. Slowly relax. ఒక్కసారి ఎనర్జీ కోసం. Slowly relax. Sit up. రెండు చేతులు తలపైన. రెండు చేతులు ఎదురుగా. రెండు చేతులు మోకాలు తల ఎదురుగా చూస్తూ. రివర్స్. నడుము చేయి మోచికి నుంచి. నడుము కాలు మీద ఎక్సర్సైజ్. పాదం గుండ్రంగా. కుడి కాలు పాదం. ఎడమ కాలు. రివర్స్. చక్రాసన పొజిషన్. లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. Second position. Fourth sets చేసి. Third way. Left 2 3 4. ఎడమవైపు తిరుగుతున్నప్పుడు కుడికాలు పాదం మునివేళ్ళు వదిలేపాము. మళ్ళీ కుడివైపు తిరుగుతున్నప్పుడు ఎడమ కాలు మునివేళ్ళు మీద పాదం లేపు. ఇట్లా చేయాలి. ఇంకొక రెండు సెట్స్ చేయాలి. ఫోర్త్ది 5 వేల ముక్కుల ముద్ర స్పైన్కి ఇరువైపులో పెట్టి పిరుదుల దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. పిరుదుల మధ్య భాగంలో టైల్ బోన్ ఒక్క నుంచి. Slowly relax. Trikonasana. Left side bend. Slowly relax. Right side bend. Slowly relax.
విలోమ త్రికోణాసనం. కుడి చెయ్యి ఎడమకు అదే టచ్ చేయాలి. కాలు యాంకిల్ పట్టుకొని, కాలు మెడల దగ్గర పట్టుకొని. మోకాళ్ళు ముడవద్దు, ఎంత వస్తే అంతవరకే చేయండి. మోకాళ్ళు ముడిస్తే నడుము మీద ప్రెషర్ పడుతుంది, అనవసరంగా నడుము నొప్పి తెచ్చుకోరు. అందుకని ఎంత వీలైతే అంతే చేయండి. ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకే చేయండి. మోకాలు స్ట్రైట్ ఉండాలి. అది దీన్ని ఇక్కడ దాకా టచ్ చేయడానికి మోకాలు ముడవడం అలాంటి పనులు చేయొద్దు. కోణాసనం చేసుకోవచ్చు. సయాటికా, లోయర్ బ్యాక్. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. కుడికాలు వదిలి చేపండి కదా, కుడి చేయి దాన్ని పక్కనే పెట్టు, ఎడం చేయి నడుము మీద, ఎడం భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూడాలి. ఎక్కడక్కడ మోకాళ్ళు ముడవం, స్ట్రైట్గా సాగదబడతాయి. ఏ కాలైతే ముందు చేపామో అది తొడ భాగము అంతా కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. వృక్షాసనం. కుడి కాలు ఎడం కాలు మీద, వీలైతే కాలు గజ్జి దగ్గర దాకా పెట్టచ్చు పాదాన్ని. నమస్కారం. నాలుక కేచింది. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి గోడకు అనుకోనైనా చేయండి, చేయలేము వాళ్ళు. చాలా ఇంపార్టెంట్, వెన్నుపూసకి చాలా మంచి ఆసనం. గరుడాసనం. రోజు చేసేవే కదా, ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. స్లోలీ కాలు మార్చి, ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు మీద, సో ఎడమ చేయి లోపల గుండా ఓవర్లాప్ చేయండి. స్లోలీ రిలాక్స్. సంతులాసనం. స్లోలీ రిలాక్స్. దీంట్లోనే నటరాజాసనం. స్లోలీ రిలాక్స్. కుడి చేపండి, ఎడమ కాలు విడిచి, కాలు మెడం పెరుగులు తగిలేటట్టుగా ప్రెస్ చేయాలి. పొజిషన్లో కాసేపు ఉన్నాక బ్యాలెన్స్ ఇంకా వస్తుంది అనుకుంటే నటరాజాసనకి వెళ్ళిపోవాలి. కంపల్సరీ ఏం కాదు, వస్తే చేయండి, లేదంటే లేదు. చేస్తే మంచిది, లాభిస్తాను ఆరోగ్యం ఉంటుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మలాసనం. ముందే కాళ్ళు సెట్ చేసుకోండి ఎంతవరకు అనేది, ఆ తర్వాత గొంతు కూర్చోండి. ఈ మోచేతులతోటి మోకాళ్ళని పెట్టండి, వెనక్కి పెట్టండి.
Slowly relax. నడుము చేతులు కాళ్ళు పట్టు. హిప్ రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. వాటర్ తీసుకోండి. సూర్య నమస్కారం. పొజిషన్. వన్ నమస్కారం. పొజిషన్. సూర్య నమస్కారం. వన్ నమస్కార్. ఓం మిత్రాయ నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम रवये नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम सूर्याय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम भानवे नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम खगाय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम पूष्णे नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम हिरण्यगर्भाय नमः. 2 ताड़ासन,
3 Padahastasana, 4 Phanendrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanendrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Marichaye Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanendrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanendrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanendrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanendrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Savitre Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanendrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanendrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanendrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanendrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Last one. 1 Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanendrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanendrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Slowly relax. Relax in Amrutasana. 2 చేతులు 2 కాళ్ళు ఫ్రీగా, అరచేతుల్లో ఆకాశాన్ని చూస్తూ శరీరంలోని అవయవులని ఫ్రీగా, ఎక్కడ బిగుపు లేకుండా రిలాక్స్ రిలాక్స్. Amrutasana. Slowly relax. నెమ్మదిగా 2 చేతులు 2 కాళ్ళు నుంచి
రెండు అరచేతులు రాపిడి చేసుకుని ఆ అరచేతుల యొక్క నిలవచ్చినది కాళ్ళ కట్టుకుని అరచేతులు చూస్తూ కడతారు. నెమ్మదిగా కాయకల్ప పొజిషన్, కాళ్ళు క్రాస్గా, నమస్కార ముద్ర రెండు అరచేతులు నాభి స్థానం దగ్గర పెట్టి అశ్విని ముద్ర వన్, వీపు భాగము భుజాలు అంత నేళ్ళకి టచ్ అవుతుంది. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అశ్విని ముద్ర పోజేసి రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్. నెమ్మదిగా వశిష్ఠ ప్రాణాయామం చేసేయండి. ఎవరికి వాళ్ళు ఒక 10 ఆవృత్తులు. డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్. పొట్టలోంచి ఛాతీలోకి శ్వాస నడుపుతున్నట్లు. శ్వాస వదిలేటప్పుడు ముందు ఛాతీలు, తర్వాత పొట్టలో మొత్తం బయటకు లాగేస్తుంది. Slowly relax. Markatasana, first position. తల కుడి వైపు, కాళ్ళు ఎడమ వైపు. Slowly relax. Right side. Slowly relax. కాళ్ళ మధ్య కొంచెం 2 అడుగులు గ్యాప్ పెట్టేసింది. సెకండ్ పొజిషన్ మర్కటాసన్. మళ్ళీ చేతులు చెక్ చేసుకోండి. 180 degrees బాడీకి ఇరువైపులా స్ట్రైట్ లైన్లో ఉంటాయి. మోకాళ్ళు రెండు నేలకి టచ్ అయ్యే విధంగా నడుము భాగాన్ని లిఫ్ట్ చేస్తూ తల కుడి వైపు. ఈ టైంలో గమనించాలి ఎక్కడెక్కడ స్ట్రెచింగ్ జరుగుతుంది. స్లోలీ రిలాక్స్. రిలాక్స్ అయినప్పుడు ఆ భాగాల్లోకి సమపాళలో రక్త ప్రసారం, వాయు ప్రసారం, విష్ణు ప్రసారం, అట్లానే లైఫ్ ఫోర్స్ ఎనర్జీ, ప్రాణశక్తి ప్రవాహం సమంగా జరుగుతున్నట్లు భావన చేస్తుంది. ఏదైనా అంటే ఆసనంలో నుంచి రిలాక్స్ అయ్యాక ఆ సమయాన్ని అలా అనుకుంటూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. కాళ్ళు రెండు చాపి కుడి కాలు లిఫ్ట్, ఎడమ అరిచేతి తల కుడి వైపు. Slowly relax. Left leg, కుడి అరిచేతిలో. Slowly relax. నెమ్మదిగా సయాటికాకు సంబంధించింది ఆయామం చేద్దాం. మోకాడు ముడిచి కుడికాలు ఎడం కాలు మీద రెండు చేతులు ఇంటర్లాక్ చేసి నడుము తొడ కిందగా తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో రెండు కాళ్ళని
ప్రెషర్ ఇస్తూ ఉండాలి కాళ్ళకి. గమనించండి లోయర్ బ్యాక్లో ఎక్కడ ఎలా ప్రెషర్ వస్తుంది. లుంబార్ రీజియన్ అంటాం కదా, కరెక్ట్గా పిరుదుల పై భాగం అక్కడ అబ్జర్వ్ చేస్తుంది. ఒక 40 సెకండ్ల పాటు స్ట్రెచ్ చేయడం, మళ్ళీ రిలాక్స్ అయినప్పుడు కొంచెం రిలీజ్ చేసినప్పుడు, అంటే ఏం చేయకుండా రిలీజ్ చేసినట్టుగా ఫ్రీగా వదిలేస్తుంది కదా, అప్పుడు అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ ప్రెస్ చేయాలి. అట్లా ఇలా చేయడం వల్ల సయాటికా చాలా మంచి రిలీఫ్ వస్తుంది. సయాటికా పెయిన్కి కానీ లోయర్ బ్యాక్ పెయిన్ కూడా. మళ్ళీ కాలు మార్చేసేసేయండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండోది సయాటికాకు సంబంధించి ఎడమ కాలు కుడి కాలు మీద పెట్టాం కదా, కుడి అరిచేతితోటి కుడి వైపుకి లాగుతాము. కింద కాలు స్ట్రైట్. స్ట్రైట్ అంటే ఎక్కువ ముడువు నిలబెట్టాం కదా, అలానే నిలబెట్టి ఉంచాలి. ఒరిగిపోకుండా స్ట్రైట్గా ఉంది. కొంచెం సేపు మళ్ళీ అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు చేసిన దాని తాలూకు ఎక్కడెక్కడ ఎలా ప్రెషర్ వచ్చింది అవన్నీ అబ్జర్వ్ చేస్తూ చేయాలి. మోకాళ్ళు ఎప్పుడు ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇది. స్లోలీ రిలాక్స్. గమనించాలి. ఇప్పుడు కుడి కాలు ఎడమ కాలు మీద ఎడమ అరిచేతితో కుడి మోకాలు మీద పెట్టి ఎడమ వైపుకి స్ట్రెచ్. గమనిస్తూ ఉండాలి. సయాటికా నర్వ్ అక్కడ ఎలా సూతింగ్గా ఉంటుంది. స్లోలీ స్లోలీ. ఉత్తాన అదే సేతుబంధాసనం చేసేద్దాం. Slowly relax. Kandarasana. Slowly relax. నెమ్మదిగా తానపాదాసనం. రెండు చేతులు పిద్దుల కింద లేదా తల కింద ఇంటర్లాక్ చేసి సింగిల్ లెగ్ రైట్ లెగ్.
మోకాళ్ళ నొప్పుల వాళ్ళు కూడా తప్పనిసరిగా చేయాలి. స్లోలీ రిలాక్స్. ఎప్పుడైతే కండ పిక్ భాగం ఫ్లెక్సిబుల్గా ఉంటుందో మోకాళ్ళ నొప్పులు చాలా వరకు కంట్రోల్కి వచ్చేస్తాయి. మోకాళ్ళ మీద ప్రెషర్ పడకుండా ఈ కండరము తొడ భాగాలు పిక్క భాగాలు అట్నుంచి ఇటు నుంచి రక్షిస్తూ ఉంటాయి. అవే ఆరోగ్యంగా లేవనుకోండి మోకాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడిపోయి మోకాళ్ళ నొప్పులుగా దారితీస్తూ ఉంటాయి. అందువల్ల వీలైనంత వరకు మోకాళ్ళకి స్ట్రెయిన్ అవ్వకుండా దాన్ని చుట్టూరా కప్పి పెడుతుంది. అంటే అటు ఇటు సరౌండింగ్ ఉన్నాయి కదా ఈ తొడ భాగము పిక్క భాగము ఇవి ఆరోగ్యంగా ఉండే విధంగా ఎక్సర్సైజ్ చేయాలి. చేసినప్పుడు మోకాళ్ళ నొప్పులు ఆటోమేటిక్గా మాయం. అంతేగాని మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి కదా మోకాళ్ళకే చేయాలనుకోకూడదు, దాని చుట్టూరా ఉన్న వాటికి చేయాలి. నెమ్మదిగా నెక్స్ట్ ఏం చేద్దాం, పవన్ ముక్తాసనం చేద్దాము. సింగిల్ లెగ్తో చేద్దాం. నడుము నొప్పి వాళ్ళు ఇక్కడితో అయిపోయింది, మిగతా వాళ్ళు ముక్కులు మోకాలు తగ్గించాలి. Slowly relax. Left leg, fold, press, touch. Slowly relax. మత్స్యాసనం చేద్దాం. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా రోజు చేయాలి మత్స్యాసనం. Slowly relax. యష్టికాసనం. రెండు చేతులు పూర్తిగా స్ట్రెచ్, కాళ్ళు కూడా బయట వైపు స్ట్రెచ్, పాదాలు బయట వైపు అలా గమనించండి. నడుము వీపు భాగం ఎలా స్ట్రెచ్ అవుతుంది, ఏ భాగాల్లో ఎలా శక్తి ప్రసారం. నొప్పి ఒక రకమైన నొప్పిగా ఉంటుంది కదా, దాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి. రిలాక్స్ అయినప్పుడు ఆ భాగాలకి ప్రాణశక్తి ప్రవాహం బాగా అందుతూ అవి రిలాక్స్ అవుతున్నట్టు భావం చేస్తూ రిలాక్స్. ఇప్పుడు ఏ భాగాల్లో మనకు కొంచెం నొప్పిలాగా అనిపించిందో ఆ భాగాలు ప్రాణశక్తి వెళ్తున్నట్లు రిలాక్స్. నెమ్మదిగా లేచి మార్జాలాసన అధోముఖ స్వానాసనం చేద్దాం. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదిలేసి డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సెకండ్ పొజిషన్, కుడి చేయి ఎడమకు. లోవర్ చేద్దాం. కపోతాసనం చేద్దాం. వజ్రాసనం కూర్చున్నాం కదా, కాలు బయట కన్నాము. రిలాక్స్. మళ్ళీ వజ్రాసనకు వచ్చేయాలి.
ఇప్పుడు కుడికాలు బయటకు చాపి ముందుగా మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చేయాలి. మండుకాసనం చేద్దాం. సెకండ్ పొజిషన్, రెండు అరిచేతులు ఒకదాని మీద ఒకటి నాభిస్థానం దగ్గర. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్, చిన్ముద్ర కాలు గజ్జల దగ్గర పెట్టి. స్లోలీ రిలాక్స్. భుజంగాసనం చేద్దాం. శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. మోచేతుల దాని మీద శ్వాస తీసుకుని ఛాతీ భాగం తల లిఫ్ట్. లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, టెయిల్ బోన్ సమస్యలు ఉన్నవాళ్ళు ఇది చేసుకోండి. సయాటికా నొప్పులు ఉన్నా కూడా. భుజంగాసనంలో ఇప్పుడు చేసింది ఎక్కువసేపు చేస్తే సరిపోతుంది. అన్ని చేయాలని ఏం లేదు, మీకు కన్వీనియంట్ అనిపిస్తే చేయండి, లేదంటే ఒక పొజిషన్ అయినా ఎన్నుకోవచ్చు. సర్పాసన్, రెండు అరచేతులు పిరుదుల మీద బోర్లా పెట్టి డీప్ బ్రీత్, లిఫ్ట్. గడ్డం దగ్గర రెండు అరచేతులు డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. తిరియక్ భుజంగాసనం. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసాము. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. మెడని కదిలిస్తూ ఎడం భుజం మీదుగా కుడికాలు మెడని గమనించారు. ఒక 4-5 శ్వాసలు. మళ్ళీ కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడని చూస్తూ స్లోలీ రిలాక్స్. శలభాసనం చేద్దాం. పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర పెట్టేయండి. లెఫ్ట్ లెగ్ లిఫ్ట్. గడ్డం నేల మీదే ఉంది. రైట్ లెగ్, both legs.
కుడి చేయి ఎడమ కాలు లిఫ్ట్. ఇప్పుడు చేయి మార్చి ఎడమ చేయి ముందు కుడి చేయి వీపు మీద. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. రెండు చేతులు వీపు వెనకాల. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. ధనురాసన్. పొజిషన్, లిఫ్ట్. Slowly relax. Markatasana, first position. Second position. నెమ్మదిగా లేచి కూర్చోండి. సింహక్రియ, మీరు మస్కులర్ బ్రీతింగ్ చేసేసి ఆ తర్వాత కొన్ని ప్రాణాయామాలు. బాడీ మొత్తం రిలాక్స్ అయిన దాకా కాసేపు ధ్యాన ముద్ర. రెండు అరిచేతులు ఒకదానిలో ఉంటే చేతి బొట్టలు గమనించుకోవాలి శరీరం సాధారణ స్థితిలో ఉందో లేదా. ఆ తర్వాత వేరే మొదలు పెట్టాలి, లేకపోతే ఫలితము పూర్తిగా రాదు. స్లోలీ వెళ్ళాలి. సింహక్రియ, చేతుల బోర్లో భుజాలు లిఫ్ట్ చేసి డీప్ బ్రీతింగ్ తీసుకో. నాలుకను బయటికి చాపి న్యూరోమస్కులర్ బ్రీతింగ్.
Slowly relax in the arm. Slowly relax. నెమ్మదిగా సుఖాసనంలో కూర్చొని బాహ్య ప్రాణాయామం చేద్దాం. చిన్ముద్ర లేదా ఆది ముద్ర పెట్టుకోవచ్చు. అంటే బొట్టన వేలు మీద మిగతా 4 వేళ్ళు పెట్టి ఆది ముద్ర 5 సార్లు చేసేసేయండి. ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు, ఎందుకంటే పాత జస్ట్ 2-3 రోజుల క్రితం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కొంచెం ప్రీవియస్ వీడియోలు చూసుకోండి, రికార్డెడ్. ఆన్లైన్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళకి తెలియకపోతే మాత్రం తప్పనిసరిగా అడగాలి. అది నేను ఈ రికార్డెడ్వి చూసుకోండి ఇవన్నీ చెప్పడం ఎవరికంటే క్లాస్కి అటెండ్ కాని వాళ్ళ కోసం. క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళు ఇక్కడే అడగాలి. కంప్లీట్ చేసిన వాడు రిలాక్స్ అండి అన్నారు. స్లోలో రిలాక్స్. ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. 2 చేతులు శూన్య ముద్ర. డీప్ బ్రీతింగ్. గొంతు దగ్గర శబ్దం చేస్తూ శ్వాస తీసుకొని అంతఃకుంపకం చేయాలి. కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీయాలి. ఇంకొక 4 సార్లు.
Slowly relaxing the arm. Slowly relax. శరీరం సాధారణ స్థితికి వచ్చిన దాకా రిలాక్స్ అయిపోయిన తర్వాత ఒకసారి కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేసుకోండి. ప్రాణాయామాల మధ్యలో కొంచెం సూక్ష్మ వ్యాయామాలు వీలైనంత వరకు ఎంత కొంచెం వీలైతే అంత చేసుకుంటే కంటిన్యూషన్ ఉంటుంది ప్రాణాయామాలు. ఒకవేళ ఎక్కువ అలసటగా ఉంటే మొత్తం కాళ్ళవి వేళ్ళవి అదే అప్పర్ బాడీ లోయర్ బాడీ రెండిటికి చేసేసుకుని మళ్ళీ మిగతా ప్రాణాయామాలు చేసుకోవచ్చు. అది మన ఇష్టం. అది రూల్ అంటే ఏం లేదు. మన కన్వీనియంట్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఎలా బాగుంటే అలా మేము చేసుకోవచ్చు. రెండు కాళ్ళు ట్యాపింగ్. కాలు వేడి. పాదాలు రొటేషన్. రివర్స్. కాలు తొడభాగాన్ని బిగించండి, మోకాళ్ళకి. మోచిప్పలకి ఎక్సర్సైజ్. చూపుడు విత్ బటన్ పెట్టుకుంటే ఎవరికి వాళ్ళు చేసేయండి. అప్ డౌన్ క్రిస్ క్రాస్. సైడ్స్ కూడా. ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళు విడిచి పర్వతాసనం చేద్దాం. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్. స్లోలీ రిలాక్స్. కూర్చొని కూడా తాడాసనం చేయొచ్చు. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి స్ట్రెచ్ చేయడం, తల పైకి ఎత్తి చూడడం. ఇంకా నడుము నొప్పి ఎక్కువగా ఉందనుకోండి, కొంచెం చేతుల్ని ఇట్లా మూమెంట్స్ కూడా ఇవ్వచ్చు ఇక్కడికిక్కడ. నిలబడి కూడా చేయొచ్చు. ఇది తాడాసనం ఇట్లా కూర్చొని. ఇట్లా స్ట్రెచ్ చేసుకున్నప్పుడు చక్కగా రిలాక్స్ అవుతుంది అప్పర్ బాడీ కూడా. మెడక్ చేద్దాం. డీప్ బ్రీతింగ్. స్ట్రైట్. లెఫ్ట్ రైట్. లెఫ్ట్. నిలబడి చేసేవాళ్ళం చేస్తున్నాం కదా అది.
ఇప్పుడు ఒకసారి లెఫ్ట్ చూడు. స్ట్రైట్, రైట్. శ్వాసలు తీసుకోవడం వదలడం అనేది మీ ఇష్టం. డీప్ బ్రీతింగ్ తీసుకునైనా లెఫ్ట్ తిరగచ్చు, లేదా బ్రీత్ అవుట్ చేస్తేనే తిరగచ్చు. మీకు ఏది కన్వీనియంట్ ఉందో చూసుకొని అది చేయండి. నేనైతే శ్వాస తీసుకొని పక్క తిరగడం నేను ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు క్లాక్, యాంటీ క్లాక్ డైరెక్షన్. రివర్స్. రెండు చేతులు రాపిడి చేసుకొని భుజాలు, మెడ, పామింగ్. నెక్స్ట్ నెమ్మదిగా మిగతా ప్రాణాయామాలు వచ్చేసేద్దాం. లేదంటే మధ్యలో ఈ సిట్టింగ్ ఆసనాలు ఉన్నాయి కదా, అవి పెట్టుకోవచ్చు. కానీ మీకు కన్వీనియంట్ అనమాట, అంటే ఎట్లా బాగుంది అనుకుంటే అలా చేయొచ్చు. మరి ఆ 4 ఆసనాలు కూర్చొని చేసేసి ఆ తర్వాత వెళ్ళిపోదాం, మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. లేకపోతే మళ్ళీ ప్రాణాయామాలు చేసే స్తబ్దంగా ఉంటుంది కదా మనసు, అప్పుడు మళ్ళీ ఆసనాల్లోకి వెళ్ళబుద్ధి కాదు. సో ఒకసారి 4 ఇంపార్టెంట్ మనం కూర్చొని చేసేవి ఉన్నాయి కదా, అది చేసేసుకొని ప్రాణాయామాలు చేసేద్దాం. కాళ్ళు చాపండి ఒకసారి. కుడి కాలు ముడిచి వక్రాసన పొజిషన్. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు ముడిచి ఎడమ చేయి వెనకాల, కుడి చేయి బాగా స్ట్రెచ్ చేసి మెలి తిప్పి కుడి మోకాలు పట్టుకోవాలి. స్లోలీ రిలాక్స్. పరివృత వక్రాసన చేద్దాం. కాలు క్రాస్గా అవతలి పెట్టి, ఎడమ కాలు కదా ముడిచింది, సో ఎడమ చేయి వెనకాల ఉంటుంది. కుడి చేయి స్ట్రెచ్ చేసి ఈ ఎడమ కాలు పక్కనే పెట్టాలి నేల మీద. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి కుడి కాలు ముడిచి క్రాస్గా పెట్టి, కుడి చేయి వెనకాల వెన్నుపూస నిటారుగా, ఎడమ చేయి స్ట్రెచ్. ఈ ఎడమ చేతిని కుడి కాలు పక్కనే పెట్టేయాలి, తొడ పక్కన నేల మీద. స్లోలీ రిలాక్స్. అర్ధమశ్చేంద్రాసన పొజిషన్. ఈ చాపిరి కాల్ని క్రాస్గా అదే ఫోల్డ్ చేసేసి కుడి పిరుకు కిందగా పెట్టుకోవాలి, కాళ్ళ మధ్య గ్యాప్ లేకుండా, తొడల మధ్య గ్యాప్ లేకుండా లాగేసుకొని పైన కాల్ని నిలబెట్టాలి. ఇప్పుడు కుడి కాలు పైన ఉంది కదా, ఎడమ చేయి తీసుకోవాలి, ఎడమ చేతిని నిలబెట్టి కుడి కాలు మడాన్ని పట్టుకోవాలి. కుడి చేయి నడుము మీద. ఒకవేళ నడుము మీద పెట్టడం బ్యాలెన్స్ రాదు అంటే బ్యాలెన్స్గా ఉండలేమనుకుంటే నేల మీద కూడా పెట్టేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇలా నేల మీద పెట్టి కూడా చూడొచ్చు వెనక్కి. నడుము మీద పెడితే ఇంకా మంచిది. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి చేయండి. ఈ 4 తప్పనిసరిగా రోజు చేసుకోండి, ఎందుకంటే మనకి నాభిస్థానం ఆరోగ్యంగా ఉండాలంటే ఇదే, దీని మించింది లేవు. ఇంకా నాభిస్థానం ఆరోగ్యంగా ఉంటేనే శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. తీసుకున్న ఆహారం సమయానికి
ఎంత ఎంత టైంలో అరగాలో అంత టైంకి అరగాలి. అది ఎక్కువ ఎక్కువ టైం తీసుకున్నా అదంతా టాక్సిన్స్ కింద మారిపోతుంది బాడీలో. అదే భోజనం మనం ఎంత ఆరోగ్యకరమైన భోజనం తీసుకున్నా కూడా సమయానికి ఒక రిధం ఉంటుంది, ఒక స్పీడు. ఆ స్పీడ్లో అరక్కపోతే అది టాక్సిన్స్ కింద మారుతాయి. అదే తర్వాత క్యాన్సర్ కణాలు క్యాన్సర్ కింద ఫామ్ అవ్వడం. ఇమ్యూనిటీ పవర్ బాగా డ్యామేజ్ అయిపోయింది. అందుకని వీలైనంత వరకు అరుగుదల సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇవ్వాలి. అప్పుడేంటి, మణిపూరక చక్రం అంటే నాభిస్థానం దగ్గర ఆరోగ్యంగా ఉందా లేదా గమనించుకోవాలి. వీలైతే నాభిస్థానంలో రోజు 2 ఆవు నెయ్యి చుక్కలేసి నాభిస్థానం చుట్టూరా 4 వేళ్ల వెడల్పులో మర్దన చేస్తూ ఉండాలి. మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది. చక్రాస్ అంటే ఎనర్జీ పాయింట్స్ వెన్నుపూసలో ఉంటాయి. కరెక్ట్గా నాభిస్థానానికి వెనక వైపు వెన్నుపూసలో మణిపూరక చక్రం ఉంటుంది. సో ఇట్లా మనం ఆవు నెయ్యి చుక్కలు వేసినప్పుడు ఆ చక్రం యాక్టివేట్ అయినప్పుడు చాలా వరకు అన్ని సమస్యలు పరిష్కారం దొరుకుతుంది. మనకి ఎమోషన్స్ దానివల్ల కూడా బ్లాక్స్ అయినప్పుడు కూడా అరుగుదల సమస్యలు ఉంటాయి. సో కొంచెం ఆవు నెయ్యి చుక్కలు ముక్కుల్లో వేసుకోవడం, ఆగ్నేయ చక్రం యాక్టివేట్ అవుతుంది. బ్లాక్స్ ఉన్నా కూడా చక్క క్లియర్ అయిపోతాయి. మెయిన్ మనోభావాలు అవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ అవ్వడానికి కూడా పనికి వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ గోముఖాసనం చేసేద్దాం. ఎడమ కాలు పైన ఉంది కదా, ఎడమ చేయి పైన, కుడి చేయి పక్కకు ఉండాలి. 2 చేతులు ఇంటర్లాక్ చేసి వీపు భాగంలో ఎక్స్ట్రా ఫ్యాట్స్, చేతుల్లో ఫ్యాట్స్ ఎక్కువ ఫామ్ అవ్వకుండా కాపాడుతుంది. ప్లస్ ఫ్రోజన్ షోల్డర్, భుజాల నొప్పులు, మెడ నొప్పులు, ఈ సమస్యలు కూడా బాగా పరిష్కారం దొరుకుతుంది. తప్పనిసరిగా రోజు చేయాలి గోముఖాసనం, వెరీ ఇంపార్టెంట్. ఎంత వస్తే అంత. అవసరమైతే ఒక నాప్కిన్ తీసుకొని టర్కీ టవలు ఆ చివరి ఈ చివర పట్టుకుంటూ ఇట్లా ఇట్లా దగ్గరికి తీసుకొని రావాలి. అంటే 2 చేతులు వీపు వెనకాల కలవకపోతే అట్లా చేసుకోవాలి. ఇట్లా గ్యాప్ లేకుండా 2 కాళ్ళ మధ్య దగ్గరికి లాక్కోవాలి. స్లోలీ రిలాక్స్. ఏదన్నా వీపు భాగాలు కానీ భుజాలు పట్టేసినట్టు అనిపిస్తే ఇట్లా అక్కడికక్కడే ఇట్లా అనేసుకోవచ్చు, రొటేషన్ చేసేసుకోవడం. పని కట్టుకొని సూక్ష్మ వ్యాయామాల్లో కూడా చేయాల్సి ఉంటుంది. మనకి గుర్తొచ్చినట్టు ఆ పర్టికులర్ ఇప్పుడు ఈ అవయవం ఈ ఫ్రోజన్ షోల్డర్ది చేసాము, అదే గోముఖాసనం, ఇక్కడ ఏదో పట్టేసి ఉండొచ్చు, వెంటనే రొటేషన్ చేసేసుకోవడం ఇంకా అక్కడికక్కడే అట్లా. ఓకే, స్లోగా. ఇప్పుడు సింహాసనం చేసి ఆ తర్వాత మిగతా ప్రాణాయామాలు చేసేద్దాం. సింహాసనంలోకి వచ్చేయండి. థైరాయిడ్ ప్రాబ్లం ఈ మధ్య లేడీస్కి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సింహాసనం 21 సార్లు చేస్తే చాలా మంచిది. మనం 5 సార్లు చేస్తున్నాం క్లాస్కు. సమయం అనుకూలించాలి కదా. అలా వీలైనంత వరకు మనం గుటక వేస్తే గొంతు కదులుతుంది కదా, కంట భాగం, అక్కడ శబ్దం వచ్చే విధంగా, అక్కడ వైబ్రేషన్స్ క్రియేట్ చేసే విధంగా శబ్దం చేస్తూ ఉండడమే. డీప్ బ్రీతింగ్. అలా ఎక్కువసేపు శబ్దం చేయడం కూడా ప్రొలాంగ్ చేయాలి బాగా.
లాస్ట్ వన్ మోర్ టైం. మామూలు అప్పుడు మన వల్ల కాదు శబ్దాలు చేయడం ఇవన్నీ చెయ్యము లేడీస్. సో తప్పనిసరిగా ఇలా ఈ ఆసనం అదే సింహాసనం అవకాశం ఇక్కడే దొరికింది చేయాలి. విశుద్ధి చక్రం బాగా యాక్టివేట్ అవుతుంది. కంఠ మర్మ ఇక్కడ మర్మ పాయింట్స్ ఉంటాయి, అవి కూడా చక్కగా యాక్టివేట్ అవుతాయి. సో తప్పనిసరిగా రోజు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు అందులో మనకు వచ్చేయండి. శరీరం సాధారణ స్థితికి వచ్చేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత అనులోమ విలోమ స్టార్ట్ చేయాలి. ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయట పంపించాక నెమ్మదిగా ప్రాణాయామాన్ని ముగించి రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు. భ్రామరి, ఉద్గీత, ప్రాణాయామాలు 5 సార్లు చెప్పించాలి. భ్రామరి 2 చేతులు షణ్ముఖ ముద్ర, చూపుడు వేళ్ళు 2 ఆజ్ఞా చక్రం దగ్గర. డీప్ బ్రీతింగ్. చెవులు మూసివేశాక ఓంకారాన్ని జంకారంలో చేయాలి. Slowly relax. ఉద్గీత చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊ మా అంటూ ఉచ్చరించి
బాహ్య కుంభకంలో ఉండగలిగిన సేపు ఉండడం, మళ్ళీ చేయడం 5 సార్లు. డీప్ బ్రీతింగ్. Deep breathe in, double breathe out, slowly relax, slowly relax. నెమ్మదిగా 2 చేతులు రాపి చేసుకుని అరిచేతుల యొక్క నిలువచ్చిన వేడి కళ్ళకు అద్దుకుని అరిచేతులు చూస్తూ కళ్ళు ఒకసారి ఫేస్ అంతా కూడా చక్కగా అరిచేతులతోటి అద్దుకోండి. వీలైతే భుజాలు ఇంకొకసారి రాపి చేసుకొని భుజాలు వెంటనే రిలాక్సేషన్ వస్తుంది. ఏదన్నా ఇంకా స్తబ్దతగా ఉంటే 10 minutes టైం ఉంది ఇంకా. హ్యాండ్ ఎక్సర్సైజులు అదే చేతులకు సంబంధించి చేద్దాం. అప్పర్ బాడీవి మడికట్టు దగ్గర బెండ్ చేయండి. ఫింగర్స్కి. క్లాస్లో ఎంతమంది ఉన్నారు? ఫింగర్ జాయింట్స్, పిడికల్ బిగించి రొటేషన్, రివర్స్. భుజాలు,
భుజాలు గుండ్రంగా రొటేషన్. రివర్స్. మణికట్టు దగ్గర పెట్టుకొని స్ట్రెచ్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనకాల ప్రెస్. ముచ్చని గొంతు ఉంటుంది కదా, ఆ ప్రదేశంలో పెట్టుకోండి. నుదురు, కుడి కనుక, ఎడమ కనుక, ఒక్కసారి ఫేస్ మసాజ్ చేద్దాం. ఫెదర్ టచ్, మరి బలవంతంగా ప్రెస్ చేయకూడదు. లైట్గా నుదుటి నుంచి ముక్కు పక్కగా. కడతల దగ్గర బటన్ వేలు రెండు పెట్టి రొటేషన్. రివర్స్. చెవి మసాజ్. చెవి తమ్మే స్ట్రెచింగ్, కిందకు లాగాలి. చెవి ఎముక ఉంది కదా ఇక్కడ, బుగ్గ దగ్గర మన దవడల దగ్గర కలుస్తుంది ఎముక, అది పట్టుకొని లాగాలి వచ్చినంత వరకే. రొటేషన్, చెవి రంధ్రం దగ్గర పెట్టి బొట్టు. రివర్స్. తర్వాత డబల్ చిన్. నోరు ఓపెన్ క్లోజ్. కింద దవడ అటు ఇటు కదిలిస్తూ. రొటేషన్, మూతి. చెవికి సంబంధమైన ఎక్సర్సైజ్ చేద్దాం. బొటన్ వేళ్ళు రెండు చెవిలోకి చొప్పించి పైకి బాగా స్ట్రెచ్ చేయండి. మిగతా 4 వేళ్ళు నడినెత్తి మీద సపోర్టుగా. 8 వేళ్ళు రెండు చేతులు చెవిని పైకి లాగి. ఇప్పుడు బొటన్ వేళ్ళ డైరెక్షన్ కిందకి అనేసి కిందకి లాగాలి ఈ విధంగా. మళ్ళీ ఇటు బయట లోపల వైపుకి ఇట్లా చెవి బయట వైపుకి బాగా స్ట్రెచ్ చేస్తుంది. ఇది ఒక విడత, ఒక్కసారే జరిగింది. ఇట్లాంటివి ఒక 4 సార్లు చేసుకోవాలి. అప్, డౌన్, ఇన్సైడ్కి, అవుట్ సైడ్. అప్, డౌన్, ఇన్, అవుట్. 1 మళ్ళీ ఇట్లా చేసుకుంటాం. ఇంకొకసారి చేయండి. చెవి తమ్మెని కూడా లాక్కోవడం వల్ల బ్రెయిన్కి బాగుంటుంది, బ్రెయిన్కి యాక్టివేషన్ జరుగుతుంది. తర్వాత ఇంకా చేతికి సంబంధించినవి ఉన్నాయి. బొటన్ వేలుకి ఎక్సర్సైజ్ చేద్దాం. చేయి చాపి ఇట్లా బొటన్ వేలు చిటికిన వేలు యొక్క ఈ ఫస్ట్ పాయింట్ ఉంది కదా, అక్కడికి టచ్ చేస్తాం. బొటన్ వేలు రొటేషన్. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ చేయాలి ఇవన్నీ. సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ ఎన్నిసార్లు చేసుకుంటే అంత మంచిది. ఒక్కసారి చేసి వదిలేస్తే ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది.
రోజులో ఇంకొకసారి ఖాళీ పెట్టుకొని మధ్యాహ్నము సాయంకాలము మీ వీలు అనమాట, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఎక్కువ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆసనాలు ఎక్కువ చేయలేరు కదా, వాళ్ళు ఏవైతే మనం చేయలేమో అప్పుడు ఆ టైం అంతా కూడా సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ ద్వారా, ప్రాణాయామాల ద్వారా అలాగా ఫుల్ఫిల్ చేయాలి. అంతేగాని నేను చేసే పని లేదులే అని రిలాక్స్ అయ్యేది కాదు. ఇక తప్పించుకుంటే ఎవరికి నష్టం, మనకి మనమే చెడు చేసుకున్నట్టు కదా. రోజు గంట గంటన్నర యోగా తప్పనిసరిగా చేసే విధంగా ఉండాలి మన మనసు. అంతేగాని ఆ వంక ఈ వంక పెట్టుకొని నేనేమి చేయలేను, నేను ఇవి చేయలేను, నాకు వెన్ను నొప్పులు, నడుము నొప్పులు అని ఎగ్జామ్షన్ తీసుకుంటే ఎవరికి నష్టం, మనకే నష్టం. స్పిరిచువల్ ఫీల్డ్లో మనకి మనమే కాంపిటీషన్, పక్కన వాళ్ళతో పెట్టుకోకూడదు. ఎందుకంటే ఎవరి సమస్యలు అవి కదా, ఒకరికి ఉన్నవి ఇంకొకరికి ఉండవు. అందుకని కంపారిజను స్పిరిచువల్ ఫీల్డ్లో ఉండదు. మనతో మనమే కంపేర్ చేసుకుంటూ మనం ఈరోజు ఎలా సాధన చేస్తాం, రేపు ఎలా ఎంత చేస్తున్నాము, ఏ రోజు ఆ రోజు చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రోగ్రెస్ రిపోర్టు. అంతేగాని ఈరోజు తప్పిపోయిందిలే అంటే నష్టం ఎవరికి, మనకే కదా. టెన్నిస్ వెళ్ళిపోతే అవుట్ సైడ్ ఎడతొచ్చి అవుట్ సైడ్. ఇది అంతే 4 సార్లు 4 విడతలు చేయాలి. ఇప్పుడు ఇది ఒకటి అయినట్టు గమనించండి, ఎక్కడెక్కడ ఎలా వచ్చింది ఎనర్జీ పాసింగ్ అంతా. నొప్పి వచ్చిన ప్లేసుల్లోకి శక్తి ప్రసారం ఎలా వెళ్తుంది. సెకండ్ పొజిషన్, సెకండ్ది ఇది వేరియేషన్ టెన్నిస్ ఎల్బో. ఇవి అంతే ఒక 4-5 విడతలు చేసుకుంటే మంచిది. ఇట్లా భుజాల నొప్పులు ఉన్నాయనుకోండి, ఇలా పెట్టేసి లాగడమే. క్రాస్గా కూడా పెట్టుకోవచ్చు ఇలా. ఇక్కడ నైన్ మెంబర్స్ రోజు ఉంటున్నారు, మిగతా వాళ్ళు ఏమైనా రాలేకపోతున్నారు, లేక అనుకోకుండా అలా ధనలక్ష్మి సులోచన, కృష్ణవేణి, కేసుట, శేషకుమారి, మంజుష, ఆబ్సెంట్ అవుతున్నట్టున్నారు. అదే మన రత్న గారు, జానకి దేవి, వాడిశ్రీ,
ఇంకా కొంతమంది యాడ్ అయ్యారు. సో వాళ్ళు ఈరోజు అబ్సెంట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా కలిస్తే 11 గవర్నమెంట్ సరిపోతుంది. సో వస్తున్నట్టే ఉంది, ఇబ్బంది ఏం పడలేదు. వస్తుంది.